ZB9 న్యూస్ కి స్వాగతం. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా నిర్దిష్టమైన ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రిటైర్మెంట్ ప్రణాళిక రూపకల్పన, బీమా వల్ల ఉపయోగాలు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, ఆర్థిక అంశాల్లో మహిళల పాత్ర వంటి పలు అంశాలను ఉద్యోగులకు వివరించిన ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇది రివ్యూ ప్రోగ్రామ్ కాదు, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు. అన్అఫీషియల్ గా చాలా ముందు నుంచి అందరికీ ఒక చిన్న సెషన్ ఆన్ హెల్త్ పెట్టుకుందాం అనుకున్నాం. అలాగే ఫైనాన్షియల్ హెల్త్ పైన ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకుందామనే ఆలోచన ఉండేది. సో నెక్స్ట్ 1 hour, maximum 1.5 hours, we will speak like a family. We will not speak like అఫీషియల్స్ ఓన్లీ. రివ్యూ అసలే లేదు. చెప్పే అంశాలన్నీ కొన్ని నేర్చుకున్నవి, కొన్ని కలిసి నేర్చుకోవాల్సినవి చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ సెషన్ పెట్టుకున్నాం అనేది నేను మాట్లాడేటప్పుడు అందరికీ చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు మీ సొంత యూస్ కోసం చిన్న నోట్స్ తీసుకోండి. ఎందుకంటే కొన్ని ఉపయోగించే పదాలైనా, కొన్ని చెప్పే అంశాలైనా ఈ ప్రెజెంటేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది. చాలా సింపుల్ ప్రెజెంటేషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నాకన్నా ఎంతో తెలిసిన మన బ్యాంకర్స్ ఉన్నారు. దే విల్ గివ్ యూ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ వేరే. ఫస్ట్ ఇప్పుడు ఇనాగ్రల్ లాగా నేను మాట్లాడేటప్పుడు నేను ఒక అఫీషియల్ హూ హెస్ జాయిన్ గవర్నమెంట్ సర్వీస్ లాగా నేను మాట్లాడుతున్నాను, ఎక్స్పర్ట్ లాగా కాదు. నా సొంత ప్రయాణం ఎలా ఉండింది, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అనుకోవడం జరిగింది, నేను చేసిన తప్పులు ఏంటి, మీరు చేయకుండా ఉండాల్సిన తప్పులు ఏంటి, అండ్ ఫ్యూచర్లో మన ప్రోగ్రామ్ ఎలా పెట్టుకోవాలనేది కొన్ని బ్రీఫ్ అంశాలని టచ్ చేసిన తర్వాత అవి హ్యాండ్ ఓవర్ టు ది ఎక్స్పర్ట్స్. నెక్స్ట్ ఫస్ట్ ఇది ఎందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ మనకి ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఖర్చులు పెట్టుకుంటారంటే అసలు బేసిక్ లెవెల్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ ఎందుకు చేయాలి, ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎందుకు ఉండాలి. చాలా కారణాలు ఉంటుంది. కొన్ని మంది ఏమో లేదు సార్ మా ఫ్యామిలీ కోసం, కొన్ని మంది లేదు నా అమ్మ నాన్నని చూసుకోవడానికి, లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఇల్లు కొనాలని ఉండేది, నాకు కారు కొనాలని ఉండేది, ఏదో కారణాలు ఉంటాయి. కానీ మూల కారణాలు చూడటం మొదలు పెట్టి నా దృష్టిలో ఈ కారణాలు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫైనాన్సింగ్ ఫ్రీడమ్ అంటే ఏంటనే క్వశ్చన్ వస్తుంది. అంటే నేను ఒకసారి ఫ్యామిలీతో ట్రిప్ చేయాలనుకుంటే అంత డబ్బులు ఉంటే అది ఒక నాకు స్వేచ్ఛ ఉంటే సరిపోతుందా, లేకపోతే నా అమ్మ నాన్నని నేను చూసుకోవడానికి వాళ్ళు ఇల్లు కొనిస్తే సరిపోతుందా, లేకపోతే నేను చిన్నప్పుడు ఏదో ఒకటి కొనాలని ఆలోచన ఉండేది, చిన్న ఫోన్ ఏదో కార్ అయినా కొనుక్కోవడానికి అదే డబ్బులు ఉంటే చాలా, లేకపోతే నేను ఎవరిని అడగకుండా నా ఫ్యామిలీ కాపాడుకుంటూ నా శాలరీతో నా ఫ్యామిలీ నడపడం అనేది అది ఫ్రీడమా? ఫ్రీడమ్ అంటే ఏంటి అని చర్చ పెట్టుకోవచ్చు. కానీ నా అభిప్రాయంలో మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై వీ షుడ్ ప్లాన్ ఫైనాన్సెస్ ఇస్ టు అటైన్ ఫ్రీడమ్. ఎటువంటి ఫ్రీడమ్ అనేది కొన్ని నా దృష్టికి వచ్చింది, నేను పెట్టడం జరిగింది. మొదటిది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అందరికీ తెలిసినట్టే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? అప్పులు తీసుకునే అవసరం లేదు. అప్పు తీసుకున్నా దాన్ని రిటర్న్ చేసే క్షమత మనలో ఉండాలి. నా ఫ్యామిలీ చూసుకోవాలంటే నేను వేరే వాళ్ళపైన ఆధారపడే అవసరం లేదు. నా పిల్లల ఎడ్యుకేషన్, నా పేరెంట్స్ హెల్త్, నా హెల్త్. ఇల్లు కొనాలి, సడన్ గా మన దగ్గర అంత క్యాపిటల్ ఉండదు. 20, 25, 30 లక్షలు మన దగ్గర ఉండవు. 30 లక్షలు ఎక్కడ వస్తుంది ఇల్లు ఈ మధ్యన, కానీ 30 లక్షలు మన దగ్గర ఉండవు. బ్యాంక్ నుంచి ఎలా తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, టర్మ్ ఏంటి తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ లోన్ తీసుకోవడం అనేది అది కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక భాగం. ఇవి మనం చేయగలిగితే మనకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనం మీ ప్రైవేట్ సెక్టర్ దోస్తుంది ఒకసారి మాట్లాడండి, లేకపోతే మన దగ్గర కూడా ముందు పరిస్థితి ఉండిందా. డబ్బులు టైం రావడం అనేది వరం ఉంటుంది. ప్లాన్ చేసుకోగలం. సరే కనీసం నేను ఇంత ఖర్చు పెట్టా, ఈ మంత్ కొంచెం ఖర్చు ఎక్కువ అయినా కానీ వచ్చే శాలరీ నుంచి నేను తీర్చగలను. 10,000 చొప్పున లోన్లు ఇచ్చేవాళ్ళు. లోన్ ఇస్తే వాడు కనీసం వాడు వర్కింగ్ క్యాపిటల్ అంటే కొన్ని కూరగాయలు కొనుక్కోవడానికి, బస్తా కొనుక్కోవడానికి, చిన్న పుట్ట బాస్కెట్ కూడా అప్పు తీసుకున్నారు. ఆ డే లోపల వాళ్ళు ఆ 100 రూపాయలు మళ్ళీ సేవ్ చేసుకొని ఇంట్రెస్ట్ సహా 110 రూపాయలు 110 రూపాయలు వాడు రిటర్న్ చేయాలి. కొనేవాడు